టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రిలో ముగిసిన స్వామివారి అధ్యయనోత్సవాలు. మూడో ఘాటు నిర్మాణంలో ఉన్న పిల్లర్లకు శంకుచక్ర నామాలు వేయడంతో స్థానికుల ఆందోళన. నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల ధర్నా. కేంద్రం శీతాకాల సమావేశాలను రద్దు చేయడంపై ఆందోళన. తెలంగాణలో కళకళలాడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఎల్ఆర్ఎస్ లేకుండా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చ జెండా. కూకట్పల్లి జేఎన్టీయూ పరిపాలన విభాగం ముందు ఏబీవీపీ ఆందోళన. మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు పత్రాలను పునః పరిశీలించాలని డిమాండ్. ఉప్పల్ రింగ్ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్. పలు వాహనాలు సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 25వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకారంలో బాలాలయంలో సేవపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నరసింహస్వామి అలంకారంలో నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకార సేవపై చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాల దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి చివరి రోజు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామివారి అవతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు. అయితే వివిఐపి కాటేజీల నుంచి కొండపైకి వచ్చే కనుమదారిలో పిల్లర్ల మీద స్వామివారి నామాలు భక్తులకు కనిపించేలాగా తీర్చిదిద్దుతున్నారు ఐటీడీఏ అధికారులు. అయితే వీటిపై హిందూ పరిరక్షణ సమితి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే స్వామివారు నామాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా వైటీడీఏ మూడో ఘాటు నిర్మాణంలో ఉన్న పిల్లర్లకు శంకుచక్ర నామాలు ముద్రలతో కూడిన బొమ్మలు వేయడంతో స్థానికులు హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నారు.
శీతాకాల సమావేశాలను కేంద్రం రద్దు చేయడంపై నిజామాబాద్లో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రం పార్టీ కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతుల 3 చట్టాలపై ప్రతిపక్షాల అభిప్రాయాన్ని వ్యక్తం చేసే శీతాకాల సమావేశాలను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. किसान विरोधी किसान विरोधी यूथ कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी पार्लियामेंट सेशन रद्దు చేయడమా సిగ్గు 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 పార్లమెంట్ విరోధి నరేంద్ర మోడీ 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 యూత్ కాంగ్రెస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అవాప్కో అవాప్కో హరితేరి గుండాగర్దీ नहीं चलेगी तेरी गुंडागर्दी వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు శీతాకాల సమావేశాలు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ దేశంలోకి వ్యవసాయదారులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది. ఈ దేశాన్ని రైతాంగాన్ని నిండా ముంచే కార్యక్రమాలు తీసుకున్న మోడీ దానికి మద్దతుగా నిలిచినటువంటి కేసీఆర్ల పాలన నశించాలనే ఉద్దేశంతో ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒక్కదాని ముక్కలే. ఈ రెండు ఎలక్షన్లప్పుడు వేరువేరుగా కలిసి తర్వాత కాలంలో కలిసిపోయే పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ మరి ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నంత వరకు రైతాంగ పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. किसान विरोधी यूथ कांग्रेस ఎల్ఆర్ఎస్ లేకుండా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సందడిగా మారాయి. స్థిరాస్తుల క్రయ విక్రయదారులతో కిక్కిరిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొదటి రోజు 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రద్దీ ఎక్కువ కావడంతో కొన్ని చోట్ల టోకెన్స్ జారీ చేశారు. ఎల్ఆర్ఎస్ నిబంధనతో గత 4 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ మొదలు కావడంతో చాలా మందికి ఊరట కలిగింది. పాత పద్ధతిలో స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా నేరుగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గైడ్లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
న్యాక్ గుర్తింపు కొరకు తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు పత్రాలను పునః పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూకట్పల్లి జేఎన్టీయూ పరిపాలనా విభాగం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ కు మల్లారెడ్డి కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం అందజేశారు. మంత్రి కళాశాలలపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి తప్పుడు పత్రాలతో కళాశాలల గుర్తింపు పొందేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. జేఎన్టీయూ అనుబంధంగా ఉన్న మంత్రి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల యూనివర్సిటీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలమ్మా చెప్పాలి వస్తావా బయటకి మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నాక్ అక్రెడిషన్ గ్రేడ్ కోసము దొంగ సర్టిఫికేట్లు ఎస్ఎస్ఆర్ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారో బట్టబయలైంది. నాక్ గుర్తించి 5 ఏళ్ల పాటు బ్యాన్ విధించడం జరిగింది గ్రేడ్ కోసము. అదేవిధంగా వాళ్ళు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏవైతే ఉన్నాయో జేఎన్టీ గతంలో అప్లై చేసిన సర్టిఫికేట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. 2018, 19, 19, 20 వాళ్ళైతే ఏదైతే రాటిఫికేషన్ కోసం అప్లై చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఎస్ఎస్ఆర్ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్లు వాళ్ళు ఏదైతే జేఎన్టీకి ప్రొడ్యూస్ చేశారో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్టిఫికేట్స్ కూడా ఫేకా నిజమా అని చెప్పి పరిశీలించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే 12 మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మల్లారెడ్డి కళాశాలలో ఏదైతే 12 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయో వాటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏబీపీ జేఎన్టీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని ఎడల ఒకవేళ రిజిస్ట్రార్ గారు తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఎల్లుండి జరగబోయే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అడ్డుకుంటామని చెప్పి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా వెంటనే వీలైనంత త్వరగా మంత్రి మల్లారెడ్డిని తొలగించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తాం. ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద నూతన సంవత్సరం సందర్భంగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పలు వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేశారు. రామచంద్రపురం బిహెచ్ఎల్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా శాంతాపూర్ గ్రామానికి చెందిన అవసుల చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. చందానగర్ నుండి బిహెచ్ఎల్ వైపు వస్తున్న చంద్రశేఖర్ను వెనకాల నుండి రెడీమిక్స్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తామని తెలపడంతో కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించడంతో కరీంనగర్ నుండి వేములవాడ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నవీన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే పేద మధ్యతరగతి రైతులు ఎక్కడికెళ్లి పంటను అమ్ముకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూసా రవీందర్, బీసీఎల్ సెల్ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు గౌడ్, నాయకులు భీమ్రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, గంగిపల్లి లచ్చయ్య, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం భద్రో నాయనా కేసీఆర్ నాయనా కేసీఆర్ సాగు పేరు కూడా అందరితో సన్న రకాలు వదిలాడించింది. మళ్ళీ సార్ నియంత్రిత సాగు విధానం ఎత్తేస్తున్నాడు. దానివల్ల ఎంతోమంది రైతులు నష్టం. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల చాలామంది సన్న రకాలు పండించి దానికి పెట్టుబడి ఎక్కువ పెట్టి బిజినెస్ పార్టీ పెట్టి తీసేస్తా అని చెప్పేసి దానివల్ల ఇప్పుడు రైతు చాలా ఇబ్బంది అవుతుంది. పేద రైతు కానీ మిడిల్ క్లాస్ రైతు కానీ ఎక్కడ అమ్ముకుంటుంది చెప్పండి. సో మీరు గతంలో ఉన్నటువంటి ఐకేపీ కొనుగోలు సెంటర్లు యథావిధిగా కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించు. ఇక్కడ కుదురుపాకల పెద్ద ఎత్తున రాష్ట్రాలు చేసాం. దాని తర్వాత మీ ద్వారా ఎందుకంటే అది ఎంత చేసినా ముఖ్యం కాదు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ కరస్పాండెన్స్ ఉంటుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు అనాలోచితంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు తాము పండించిన పంట కొనుగోలు కేంద్రాలు అమ్ముకునే పరిస్థితుండే. ఇలా ముఖ్యమంత్రి అటు కేంద్రంలో నరేంద్ర మోడీతో కుమ్మక్కై నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలకు వత్తాసు పలుకుతూ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ వాళ్ళిద్దరు కలిసి చీకట్లో సేకరించుకుంటా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళిద్దరు మీద కొట్లాడుకుంటూ చేసి తర్వాత వాళ్ళిద్దరు ఒకటైపోయి ఇద్దరు కలిసి రైతులను నట్టేట ఉంచుతున్నారు. వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. కేంద్రంలో మోడీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా అంతేవిధంగా ఈ ఐకేపీ సెంటర్లు రద్దు చేస్తారని ఏదైతే నిర్ణయం తీసుకుంటో ఆ రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఫోర్స్ఫుల్ గా రైతులను బలవంతంగా నియంత్రిత సాగు పేరు మీద ఇలా సన్న రకాలు పండించిండు. సన్న రకాలకు క్వింటాలకు 2,500 రూపాయల మద్దతు ఇవ్వాలి. అంతేకాదు గత నెల రోజులుగా ఢిల్లీలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఆ మోడీ తీసుకొచ్చినటువంటి 3 చట్టాలను కూడా సమీక్షించి వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోని 15వ వార్డు కౌన్సిలర్ వనితా రామ్మోహన్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 52 తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు 2 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
15th వార్డు వనితా రామ్మోహన్ గారికి హౌజు. అయితే దీంట్లో 54 తులాల బంగారం పోయింది, మళ్ళీ ప్లస్ 60 తులాల పైన వెండి పోయింది, మరియు 25 పట్టు చీరలు, ఒక 15,000 ఒక్క రూపాయి ఉన్న పట్టు చీరలు అవి ఉడకపోయాయి. మరి 2 లక్షల పైన ఉడక పైచలు ఉడక క్యాష్ ఉడకపోయింది. మరి మేము గత 3 రోజుల నుంచి రామ్మోహన్ వాళ్ళ ఫాదర్ చనిపోతే మాచారెడ్డిలో ఉన్నాం. ఇక్కడ తాళం వేసి అక్కడికి వెళ్ళిపోయినాం. ఇక్కడ సెక్యూరిటీ ఎవరు లేరు. మేము వచ్చి చూసేసరికి, ఈరోజు వచ్చి చూసేసరికి లాక్ ఉన్నది ఎప్పటి లెక్కనే, కానీ లోపల లాక్ పలగొట్టేసి దాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. కాబట్టి వారిపైన చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను నిందితుడిని అరెస్ట్ చేసి మా గోల్డ్ మాకు రికవరీ చేయాలని కోరుచు. మియాపూర్ హాఫీస్పేట్ సర్వే నెంబర్ 80లో 927 ప్లాట్ల యజమానులు చందానగర్ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సినీ నిర్మాత సి కళ్యాణ్ తన పలుకుబడితో మొత్తం ప్లాట్లు కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని బాధితుల ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి న్యాయం చేయాలని కోరినా స్పందన కరువైందని వారు వాపోయారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఇక్కడ ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేశారు. బాధితులు మాట్లాడుతూ 1981లో వేసిన వెంచర్లో గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా కొనుగోలు చేశాం. పోలీస్ బాధితులకు అండగా ఉండాల్సి ఉండగా బాధితులను బెదిరిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా స్థలాల వద్దకు మేము వెళ్తే అరెస్టు చేస్తూ పోలీసులు ప్లాట్లదారులను బెదిరిస్తున్నారన్నారు. మున్సిపల్ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని వారు ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అటవీ ప్రాంతం అధికంగా ఉంది. వీటిలో వన్యప్రాణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అరణ్యంలో ఉండాల్సిన అడవి జంతువులు అటవీ ప్రాంతానికి కంచలేకపోవడంతో నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో మడకశిర నుంచి వైబీహళ్లి గ్రామానికి వెళ్లే రహదారిపై ఎలుగుబంట్లు తిష్టవేస్తున్నాయి. అటుగా వెళ్తున్న బొలేరో వాహనంలోని వ్యక్తులు వాటిని చూసి కంగు తిన్నారు. వాహనదారుడు అప్రమత్తమై హారన్ శబ్దం చేయగా ఎలుగుబంట్లు అక్కడి నుంచి పరుగులు తీస్తూ చెట్ల పొదల్లోకి వెళ్లాయి. బొలేరో వాహనంలోని వ్యక్తులు నెమ్మదిగా వాహనాన్ని ఆపి ఇతర వాహనదారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు, రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు ఎలుగుబంట్ల నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో అంటూ ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమై ఎలాంటి దాడి జరగకముందే వన్యప్రాణుల నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఏనుగు హల్చల్ సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసి గాయపరిచింది. సకాలంలో స్థానికులు గుర్తించి ఏనుగు పిల్లను పెద్ద ఏనుగుకు చూపించి బాధితుడిని కాపాడారు. దీంతో గ్రామస్తులు ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు.
చెరు నీళ్లు కోసం మైళ్ల దూరం గుర్రాల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు గిరిజనులు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ కరవకలవలస గ్రామంలో 18 కుటుంబాలు కొందతెగ గిరిజనులున్నారు. వీరు నీళ్ల కోసం గుమంతి గ్రామం వద్దనున్న గుడ్డలో ఈ నీరు తీసుకొని రావాలి అంటే 2 కిలోమీటర్ల దూరం గుర్రాలను ఉపయోగించుకుని కలుషిత నీరు తాగి వస్తున్నారు. 2018-19 సంవత్సరంలో గ్రావిటీ పథకం కింద ఐటీడీఏ ద్వారా వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో పైప్ లైన్లు అసంపూర్తిగా నిర్మాణం చేశారు. పైపులు తీసుకొచ్చి వదిలేశారు. దీంతో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో ముగిసిన స్వామివారి అధ్యయనోత్సవాలు. 3వ ఘాటు నిర్మాణంలో ఉన్న పిల్లర్లకు శంకుచక్ర నామాలు వేయడంతో స్థానికుల ఆందోళన. నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల ధర్నా. కేంద్రం శీతాకాల సమావేశాలు రద్దు చేయడంపై ఆందోళన. తెలంగాణలో కలకలలాడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఎల్ఆర్ఎస్ లేకుండా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా. కూకట్పల్లి జేఎన్టీయూ పరిపాలనా విభాగం ముందు ఏబీవీపీ ఆందోళన. మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు పత్రాలను పునః పరిశీలించాలని డిమాండ్. ఉప్పల్ రింగ్ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్. పలు వాహనాలు సీజ్ చేసి వాహనదారులపై కేసు నమోదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.